మొత్తానికి మీ ఢిల్లీ వాళ్ళు ఉన్నారే, ఏది కూడా చెప్పినట్టు అనుకున్నట్టు ఎప్పుడు చేయరు. గెలుస్తారు అనుకున్న మ్యాచ్ ఓడిపోతారు, ఓడిపోతారు అనుకున్న మ్యాచ్ గెలుస్తారు. మీరు ఎటు ప్లే ఆఫ్స్కి వెళ్ళేది లేదు, పీకేది లేదు. పోనీ ప్లే ఆఫ్స్కి వెళ్ళినా అక్కడైనా గెలిచి కప్పు కొట్టేది ఉంటుందా? అది లేదు. ఎటు ఓడిపోయేవాళ్ళు ముందే ఓడిపోవచ్చు కదా. మేము జీటీ ఆల్రెడీ ఒకసారి కప్పు కొట్టాం, ఒకసారి ఫైనల్స్ దాకా వెళ్ళాం. ఈసారి కూడా కప్పు మాదే, కొంచెం వెనకబడ్డాం కానీ రేస్లో. ఎందుకు చెప్పు అనవసరంగా ఏదో పిచ్చికి మీద బ్రహ్మాస్త్రం ఏదో అన్నట్టు మేము ఏదో నార్మల్గా ఉంటే మీరు పెద్ద వీరోచితంగా ఏదో ఇరగదీసినట్టు మాట్లాడతారు. ఏడా మీ కెప్టెన్ శుభ్మన్ గిల్లు సచిన్ బిడ్డ మీద మోసపడ్డాక అక్కడ ఆయన మనసు ఆడనే ఉన్నది, ప్లేయర్లు ఇక్కడ ఉన్నారు. ఆ గ్యాప్లో మేము కొట్టేసినాం, అయిపోయా. ఏముంది, గెలిచిన తర్వాత ఎన్నైనా మాట్లాడతారు. సరే, దీని గురించి ఇంకా మరిన్ని విషయాలు మాట్లాడదాం. హై హలో వ్యూవర్స్, వల్లేరు డెవలపర్స్ ప్రెజెంట్స్ IPL 2024 ఫన్ రివ్యూ పవర్డ్ బై మై డాక్టర్ ఫైనల్ ప్రొడక్ట్స్ అండ్ గిఫ్ట్ పార్ట్నర్ బిగ్ సి. ఇప్పుడు అలా కాదు, బేసిక్గా మీ వాళ్ళు నిన్న ఒక్క రిషబ్ పంత్ కనుక ఒక ఓవర్ ముందు అవుట్ అయ్యి ఉంటే మీ పరిస్థితి ఏంటి? లేదు, మీ వాళ్ళు ఒక ఫెన్స్ దగ్గర ఒక 6 ఆపాడు, గుర్తుందా? ఒకవేళ ఆ 6 ఆపకుండా ఉంటే మీ పరిస్థితి ఏంటి? ఈ పాటికి మీరు ఉండాల్సిన ప్లేస్లో మేము ఉండేవాళ్ళం. టేబుల్ టాపర్ లాగా దూసిపోతూ ఉండేవాళ్ళు. మీరు ఉన్నారు, ఎందుకే గెలవ మ్యాచ్ గెలుస్తారు, ఏది ఓడిపోతారు. 226 కొట్టి కంఫర్టబుల్గా గెలవాల్సిన మ్యాచ్లో పెద్ద ఏదో ఒక 5 రన్లతో గెలిచాం అంటారు. ఏంటి ఒక్క రన్తో కూడా గెలిచిన అది గెలిపోయే. మీరు ఆ రెండు ఆపితే అయిపోతాయి మరి అన్నారు కదా. మరి ఆప నుండి ఎవరైనా అడ్డు పెట్టిర్రా, లేకపోతే గీత గీసిర్రా మిమ్మల్ని? అదే అది ఆపకుండా ఉండుంటే అయిపోయేది. ఆల్రెడీ 6 దాంట్లో పడిందని మీ కూడా ఆపాడు, బాగా ఆపాడు అనుకో, ఏ మాటగా మాటే. ఇప్పుడు మా ఫ్రేజర్ ఒక క్యాచ్ పట్టాడు, బాగా పట్టాడు, అదొక మాట. ఏ మాటగా మాట చెప్పాలి కాబట్టి వాళ్ళు బాగా ఆడారు, దాన్ని మెచ్చుకుంటున్నాం. అలాగే మీ వాళ్ళు కొంతమంది నిన్నందరూ చేపలు బలి పట్టారు అబ్బా. మీ వాళ్ళు గ్రౌండ్లో పుచ్చుకు అని అక్షర్ పట్టేలు ఏంది అబ్బా, చేతిలో పడిన బాల్ వదిలేశాడు, అలాగే జూరీలో వదిలేశాడు. చేపలు పడితేంది, ఏది పడితేంది, లాస్ట్కి అయితే మీ మీద గెలిచినా ఇంకా అది కావాలి కదా గేమ్ అంటే. ఏం గెలిచారు అదే అంటున్నారు. రిషబ్ పంత్ ఒకటి తప్పనిచ్చి ఆడినాడు, ఏదో అక్షర్ పట్టేలు లేదంటే గుడ్లో మెల కింద ఏదో ఊపాడు, కనెక్ట్ అయింది. మా కిల్లర్ ఇంకొక 2 బాల్ ఉంటే మ్యాచ్ ముందే ఫినిష్ అయిపోయేది. మరి కొట్టనుండ్రి ఆపినామా మేము? ఆపారా అంటే ఇప్పుడే కదా ఫామ్లోకి వచ్చింది, కొంచెం టైం పడుతుంది మాకు. టైం అయిపోయేసరికి మీ మ్యాచ్ కూడా అయిపోయింది. నిన్న మీ వాళ్ళు డిస్టర్బ్ చేశారబ్బా. మీ క్రౌడ్ అంతా కూడా మా వాళ్ళు డిస్టర్బ్ చేయబట్టి కొంచెం డిస్టర్బ్ అయ్యాం. లేదంటే కనుక దించి ఆరేసేవాళ్ళం, దున్నేసేవాళ్ళం, ఈ పాటి గెలిచేసేవాళ్ళం, పైకి వెళ్ళిపోయేవాళ్ళం టేబుల్లో. ఛాంపియన్స్ అట్లా డిస్టర్బ్ అయితే ఎట్లా? ఫ్యాన్స్కు ఎక్కడైనా ఆడాలి కూడా తెలుసా. మేము గెలుపు అనేది మాకు బాగా అంటే అలవాటు అయిపోయింది, బాగా రొటీన్గా కనిపిస్తుంది. కొన్ని మ్యాచ్లు ఓడిపోయి అబ్బా వీళ్ళు ఇంకా అసలు కనీసం ప్లే ఆఫ్ కూడా వెళ్ళలేరు అనుకున్నప్పుడు గెలుస్తాం చూసావా, అప్పుడు పైకి అప్పుడు గెలిచి ప్లే ఆఫ్కి వెళ్ళి కప్పు కొడితే అప్పుడు ఉంటుంది మజా. ఈసారి జరగబోయేది అదే జీటీ తరపున. అంత లేదు కానీ మీ అదేంటి మాజీ కెప్టెన్ హార్దిక్ పాండ్యాని ఇచ్చిపెట్టుకొని దరిద్రాన్ని కొత్తగా తీసుకొచ్చుకొని మ్యాచ్ మొత్తం ఓడిపోతారు. నీకు అర్థం కావట్లా. హార్దిక్ పాండ్యా కెప్టెన్ కింద పోనీ ఓకే, మాకు హార్దిక్ పాండ్యా వాడిని గెలిపించేస్తున్నాం. బొంబాయికి వెళ్ళాడు, ఏం బీకాడు, మిషన్ ఇంపాసిబుల్ టాస్క్ లేక అసలు బొంబాయి అసలు కనీసం కింద నుంచి కనీసం 4వ స్థానంలో 5వ స్థానంలో ఉండేది, తీసుకెళ్ళి పూర్తిగా కింద పెట్టాడు. హార్దిక్ పాండ్యా మీకు అదృష్టం అది, ఆయన కెప్టెన్ ఉంటే అయిపోయి ఆడకపోయినా మీ మ్యాచ్లు గెలిచింది, ఒకసారి ఛాంపియన్ అయింది, ఒకసారి రన్నర్ అప్. అప్పుడు హార్దిక్ పాండ్యా అదృష్టం కాదు, అప్పుడు కూడా సేమ్ టీమే అందరూ ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఒక్కొక్కసారి బౌలింగ్ పడుతుంది, ఒక్కొక్కసారి చెప్తాను కదా. అయినా మాకు గెలుపు అనేది బోరు కొట్టేసింది అబ్బా. కొంచెం ఏంటంటే IPL ట్విస్ట్ ఇవ్వాలంటే ముందు మేము ఓడిపోయినట్టు చూపించాలి, తర్వాత వరుస మ్యాచ్లు గెలవాలి, తర్వాత ప్లే ఆఫ్స్లో అడుగు పెట్టాలి, ఫైనల్గా కప్పు కొట్టాలి. ఈసారి కప్పు కొట్టేది మేమే, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఇక గిల్ అంటావా, గిల్ ఏంటంటే ఆయన క్లాస్ వేరు, ఫామే ఉంది టెంపరీ, క్లాస్ అనేది పర్మనెంట్. గిల్ క్లాస్ ప్లేయర్ కాబట్టి క్లాస్తో ఉంటుంది. అయినా మీ వాడిని ఆ గిల్లును ఆ అమ్మాయిని సచిన్ బిడ్డ మీద మోజు ఇచ్చిపెట్టి ఒక్కసారి. అవునయ్యా, ఇప్పుడు ఏంటి సో వాట్ ఉంది ఏంటి వాళ్ళిద్దరి మధ్యలో ఉంది? అందరు ఎంతమందికి లేదు, ఎంతమంది ఫ్యామిలీస్ లేవు, అలాగే ఇది కూడా కాబోయే ఫ్యామిలీ మ్యాన్, దాన్ని ఏముంది దాంట్లో. మ్యాచ్ అయిపోయినాక ఏమన్నా చేసుకొని హోటల్ తిరిగి. అవును, మ్యాచ్లో ఏమన్నా చేసాడేంటి? మ్యాచ్లో ఏం చేయలేదు కదా, మ్యాచ్ మధ్యలో ఆపేసి ఏమన్నా చేసాడో? చేయలేదు కదా. ఆడాలి కదా, మీరు కెప్టెన్ అన్నప్పుడు గెలిపియాలి. ఆడతాడు, గెలిపిస్తాడు. కెప్టెన్ అంటే ఇప్పుడు లాస్ట్ నిన్న ఆల్మోస్ట్ మీకు చెమటలు పట్టించి ఉడికిచ్చి చివరికి ఆల్మోస్ట్ చాలా మంది ఢిల్లీ ఫ్యాన్స్ జెండాలు కూడా మొహం మీద కప్పేసుకున్నారు, ఇంక గెలవం మేము ఈ మ్యాచ్ అని చెప్పి. సో ఆ రేంజ్ దాకా తీసుకెళ్ళాం అనమాట, అది మ్యాటర్. ఏ రేంజ్ తీసుకెళ్ళిపోయినా ఫైనల్ గా మేము గెలిచినాం. అట్లా మీ పాయింట్స్ టేబుల్ లో కూడా మిమ్మల్ని తొక్కేసినాం కిందికి. చెన్నైని కూడా నెక్స్ట్ దెబ్బ కొడతాం, పులులు పోయి ఆ సింహాల మీద. చాలా ఎక్కువ ఊహించేసుకున్నారు ఒక మ్యాచ్ గెలిచినందుకు, అంత అవసరం లేదు. జీటీ అంటే ఏంటంటే టైటన్స్ అనే దెబ్బ ఏంటో చూపిస్తాం నెక్స్ట్ మ్యాచ్ లో. ఇక నుంచి గెలుపులే, ఇక ఓటమి అనేది లేదు, తగ్గేదే లేదు. తొక్కుకుంటా పోతాం, పైకి వెళ్తాం, టేబుల్ ఈసారి కప్పు కొట్టి చూపిస్తాం. చూసుకుందాం. మరి రిషబ్ పంత్ కెప్టెన్సీలో ఫుల్ ఫ్యామిలీ ఉన్నాడు, వరల్డ్ కప్ కూడా వస్తాడు, కప్పు తీసుకొస్తాడు. ఇప్పుడు వరల్డ్ కప్ వేసిన తర్వాత IPL 2024 మాత్రం పక్కాగా జీటీదే, రాసి పెట్టుకో. చూసుకుందాం.